హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెన్షనర్లు వాళ్ళకి రావాల్సిన బకాయిల మీద గవర్నమెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ అనంతరం మనతో పాటు మాట్లాడడానికి ఒక పెన్షనర్ ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు, ఎందుకు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిన అవసరం ఏముందనేది మనం ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం, ఏం పేరు మేడం? జానకమ్మ. జానకమ్మ. మీరు రిటైర్డా? అవును సార్. ఏ స్థాయిలో రిటైర్ అయ్యారు? సీనియర్ అసిస్టెంట్. సీనియర్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యారు. ఇప్పుడు మీకు రిటైర్మెంట్ బకాయిలు రాలేదా? బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఏది లేదు, పెన్షన్ కూడా ఏం లేదు. చేస్తామని అంటారు, ఇంకెప్పుడు చేస్తారు, ఎప్పుడైతుంది. అవి కావాలి, మా డబ్బులు మాకు ఇచ్చేస్తే చాలండి. ఇవన్నీ గొడవలు ఎందుకు, ఇవన్నీ మాటలు ఎందుకు, అవసరమే లేదు. ఏం చెప్తుంది మన గవర్నమెంట్, ఏం చెప్తాం? అదొక లిస్ట్ ఇచ్చారు మాకు ఏజీ ఆఫీస్ నుంచి. 4 years తర్వాత ఇస్తారంట డబ్బులు. 4 years అంటే అప్పటివరకు మేము ఉంటామా? మా పిల్లలను ఏం చూసుకోవాలి, ఎవరు చూసుకోవాలి? పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, మంచి చెడ్డ చూసుకోవాలి కదా. ఉన్న రోజులన్నా కాలు చేతులు ఆడుతున్నప్పుడల్లా చూసుకోవాలి. రేపన్నాడు జ్వరం వచ్చి ఏమొచ్చి హార్ట్ అటాక్ వచ్చి ఏమన్నా అంటే ఎవరు చూస్తారు? ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇటీవల 700 కోట్లు రిలీజ్ చేసినట్టున్నది గవర్నమెంట్. అవి బకాయిలేనా? చేసిండ్రు, వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే ఏం తింటారో ఏం చేస్తారో మాకేం తెలియదు కదా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా బకాయిలు పేరుకపోయినాయి దాదాపు? అంటే ఏ సంవత్సరం నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఇట్లా బకాయిలు పేరుకపోయినాయి? 24, 23, 24 నుంచి అన్న. 23 నుంచా? 23 నుంచి సార్. 2023. ఇప్పుడు మీకు రిటైర్మెంట్ తర్వాత ఒక ఉద్యోగి బకాయిలు తీసుకోవాల్సి ఉంటే ఎంతవరకు రావచ్చు మామూలుగా? ఇప్పుడు మీ స్థానంలో దాదాపు ఒక 20-30 లక్షలు ఉంటా? ఉంటాయి. అంటే ఆ పైసలతోనే మేము ఆధారంతోనే ఉన్నాం. మా డబ్బులు మావే సార్, వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏం లేదు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకు అంత బాధ? అడుగుతున్నాము, వాళ్ళ పైసలు మేమేం అడగడం లేదు. ఇప్పుడు మీ పెన్షనర్లకు సంఘం ఉంది, మీ పెన్షనర్ సంఘాలకి దాంతోపాటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీలు ఉన్నాయి. ఈ జేఏసీ లీడర్లు ప్రభుత్వంతో మాట్లాడలేదా మీ సమస్యల గురించి? సార్ మేము ఇది మీటింగ్ అని తెలిస్తే వచ్చినాము. మాట్లాడారా? నేను పోలేదు, అక్కడికి రాలేను, అక్కడ వెళ్ళలేదు సార్. నేను ఇంద్ర పార్క్ దగ్గరికి వెళ్ళలేదు. చెప్పండి మేడం, వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదా? జేఏసీ లీడర్లు వీళ్ళంతా మాట్లాడారు. ఒకసారి మీటింగ్ పెడితే మళ్ళీ తర్వాత ఏమవుతుందో మళ్ళీ మాట్లాడలేరు, అంతే. ఎందుకు ఆపవుతుందో అది కంటిన్యూగా ఎందుకు పోతలేదో అర్థం కావట్లేదు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు. డబ్బులు మా దగ్గర నన్ను కోసిన కూడా రూపాయి లేదు అంటాడు. రూపాయి లేదంటే మరి మేము ఎట్లా బతకాలా? ఒక మినిస్టర్ అయ్యుండి కూడా లేదు అని అంటే అది ఎంతవరకు సమంజసం? అది పద్ధతి కాదు కదా. ఏదో ఒకటి సర్ది చెయ్యాలి, ఇక్కడ నుంచి ఇక్కడ, అక్కడ నుంచి ఇక్కడ తీసి పెట్టడం అంటే మీకు తెలుసు, కానీ మాకు కూడా అట్లా చేయాలి కదా. మరి ఎందుకు చేయట్లేదు ఏంటిదో అర్థం కావట్లేదు మేడం. మేమైతే చాలా టెన్షన్ అంటే టెన్షన్లు ఉన్నాం మేము, మా డబ్బులు రాక, అంతే. ఇప్పుడు ఎంతమంది ఉంటారు మేడం పెన్షనర్లు బకాయిల కోసం? ప్రభుత్వం మంది ఉండొచ్చు, మా 14,000 మంది ఉండొచ్చు. ఇంకెక్కువనే ఉంటారు, ఇంకెక్కువనే ఉంటారు. 14,000కి సంబంధించి ఒక 13,000 కోట్ల బకాయిలు ఉంటాయా? ఇంకెక్కువనే ఉండొచ్చు. ఉంటాయి మేడం. ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తానని కేబినెట్ సమావేశం సందర్భంలో కానీ అవుతున్నాయా కాలేదని అసలు ఎవరికి తెలియదు సార్. మాకైతే రాలేదు ఇప్పటి వరకు, అయితే రావట్లేదు. ఎన్ని నెలల నుంచి రావాలి మేడం? నేను 24 జూలై నుంచి రిటైర్డ్ అయినా, అప్పటి నుంచి రిటైర్ అయినా, అప్పటి నుంచి ఏం రాలేదు. పెన్షన్ ఒకటి వస్తుంది. నా పేరు సక్కుబాయ్ అండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ అయ్యి 5 months అయింది. నేను 33 years సర్వీస్ చేసిన. 33 years సర్వీస్ నుంచి మా జీతంలో నుంచి ప్రతి నెల గవర్నమెంటే రాజ్యాంగ ప్రకారము కట్ చేస్తుంది. అవి లాస్ట్ మేము రిటైర్డ్ అయినాక 1 month లోపల 2 నెలల లోపల వచ్చేటి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఈ 2000 కాంగ్రెస్ పరిపాలన వచ్చినప్పటి నుంచి ఎవరికి ఒక బెనిఫిట్స్ వస్తలేవు. ఇప్పుడు మేము రోడ్డును ఎక్కుతున్నాము. ఎక్కడ ప్రెస్ మీటింగ్స్ పెడితే అక్కడ పోవాల్సి వస్తుంది. మా గొడవ ఎవరు చెప్పుకోవాలో అర్థమవుతలేదు. ఒక సీఎంఏ నన్ను కోసుకున్న ఒక పైసలు లేదు అని అన్నప్పుడు మా ప్రాబ్లం మేము ఎవరు చెప్పుకోవాలి? అందుకే మేము మీటింగ్స్ పెట్టుకుంటున్నాము. ఇక మేము ఎంతవరకు పోవాలో అంతవరకు వెళ్తామండి. ఇప్పుడు మీరు ఏ స్థాయిలో రిటైర్ అయ్యారు? ఏ ఉద్యోగిగా? నేను ఏస్టీఓగా రిటైర్డ్ అయినాను. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. మీకు ఎంతవరకు వస్తాయి మేడం బకాయిలు? ఒక 30-40 లక్షలు ఉంటాయి. వస్తాయండి. ఇప్పుడు ప్రభుత్వం రిటైర్మెంట్ సందర్భంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మీకు? ఇవ్వలేదండి ఇప్పటివరకు. ఒక్క పైసా రానందుకే కదా ఇప్పుడు మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని మంచిగా ఉన్నోళ్ళని, ఇంట్లో ఉన్నోళ్ళని బాజార్కి ఇడ్చినావు, అంతే కదా. నువ్వు కరెక్ట్ ఇస్తాం, మేము ఇప్పుడు ఎందుకు వచ్చేవాళ్ళం, అంతే కదా. ఇప్పుడు నీ పరువు నువ్వు ఒడగొట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు ఒడగొట్టుకుంది కాకుండా మమ్మల్ని కూడా
పొడగొట్టనిచ్చేటట్లు చేస్తున్నావు. ప్రభుత్వం అంటే వేరు కాదు, ఉద్యోగులు ప్రజలు కలిస్తేనే ప్రభుత్వం. ఉద్యోగులు పెన్షనర్లు కొంత సంయమనం పాటించాలి, మీకు విడతల వారీగా ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రతి నెల 700 కోట్లు ఇస్తామని కూడా గతంలో ప్రకటించారు. మరి మీరు కొంత సంయమనం పాటించవచ్చు కదా. అవునండి, ఇప్పుడు 5 మంత్స్ నుంచి ఎవరికి సరిగా రాలేవు. రానందుకే కదా ఇప్పుడు మేము బయటికి రావాల్సి వచ్చింది. వస్తే ఇప్పుడు మేము ఎందుకు బయటకు వస్తాము? కొంచెం అంటే ఇప్పుడు నాకు 50 లక్షల వరకు రావాలి. 50 లక్షలు ఇప్పుడు మా 2 పిల్లలు పెళ్ళికి ఉన్నారు. ఇప్పుడు నా పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి. నేను ఇల్లు కట్టుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇప్పుడు కొంచెం నువ్వు ముష్టి వేస్తావా మాకు? నీ ఇంట్లో చేస్తున్నావా ముష్టి కొంచెం ఈయనకి? ఇప్పుడు నేను ఇన్నేళ్ళ నుంచి 33 ఏళ్ళ సర్వీస్ నుంచి దాచిపెట్టుకుంటావు. నాకు ఒకసారి ఇస్తే నా పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయి. నువ్వు నాకు ఏ బెనిఫిట్స్ ఇవ్వకుండా నేను అంతకు సంతోషంగా ఉంటా. ఇప్పుడు మమ్మల్ని బాధ పెడుతుంది ఈ రిటైర్మెంట్ దాంట్లో. అంటే ఇప్పుడు డబ్బు సరిపోకనే మాకు బీపీ షుగర్లు అటాక్ అవుతాయి. ఇప్పుడు అంటే హార్ట్ అటాక్ అవి ఇప్పుడు మీరు ఇంకా ఎక్కువ చేపిస్తుండ్రు. ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ 30 మంది వరకు చచ్చిపోయిండ్రు డబ్బులు రాక. మరి ఇంకెంతమందిని చంపదింటావు? నన్ను కోసుకున్నా అంటే మా ముందర కోసుకో, మరి ఏం కోసుకుంటావు కోసుకో, అంతే కదండి. నన్ను కోసిన ఒక మా ఇంతమందికి నువ్వు ఏం కోసుకుంటావు కోసుకో, అప్పుడు మేము నమ్ముతాం బడ్జెట్ లేదని, అంతే కదా. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళకు ఒక హెల్త్ కార్డు కానీ, గవర్నమెంట్ ఇచ్చే హెల్త్ కార్డు కానీ, హెల్త్ స్కీమ్ కానీ ఇంప్లిమెంట్ అవుతుందా? మీరు హాస్పిటల్ పోతే, ప్రైవేట్ హాస్పిటల్ పోతే హెల్త్ కార్డు ఏమి ఇప్పటివరకు ఏమి ఇంప్లిమెంట్ చేయలేరండి. ఇప్పుడు మా అంతా ప్రైవేట్లలోనే. ఇప్పుడు మాకు చాలా బాధలు ఉన్నాయండి, ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవుతలేదు. ఒక సీఎం ఇప్పుడు ఎవరి వలన ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫీసులలో ఏ పనులు కాకపోతే ఏం చేసినా మనం సీఎం దగ్గరికి వద్దాం. సీఎంఏ ఏం ఆ మాట అంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మేము మోడీ దగ్గర పోయేటట్లు చేస్తుంటాం మళ్ళీ మీరు, అంతే కదా. కోర్టు వరకు పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ డిఏలు పిఆర్సీకి సంబంధించి ఏం చెప్తారు? డిఏలు అండి ఏ రాష్ట్రంలో ఇప్పటివరకు బకాయిలు లేవు. మా రాష్ట్రంలోనే, మన తెలంగాణ రాష్ట్రంలోనే 6 డిఏలు అండి. ఇప్పుడు జనవరి వస్తే ఇంకో డిఏ వస్తుంది. పిఆర్సీ ఏరియల్స్ లేవు, పిఆర్సీ ఇయ్యలే. ఇన్ని 1 కాదు 2 కాదు, ఇన్ని రావాల్సిన మాకు బెనిఫిట్స్ మాకు రాకపోతే మమ్మల్ని నువ్వు కోసుకొని తింటున్నావా? అంతే కదా. నువ్వు కోసుకొని నిన్ను కోసినా ఒక పైసా రాదన్నప్పుడు నువ్వు ఎట్లా ఫుట్బాల్ ఆడతావు, ఎట్లా అందాల పోటీలో పెడతావు? ఇప్పుడు అక్కడ నుంచి ఏమైనా ఫండ్ వస్తుంది కదా మనకి, మరి ఆ ఫండ్ ఏమైనట్టు? అంటే నీ ఇంట్లో పెట్టుకున్నావా ఆ ఫండ్? ఫుట్బాల్ ఆడడానికి డబ్బులు ఎంత ఖర్చు అని తెలుసా మీకు? ఎంత ఖర్చు అయినా ఏం చేస్తాం? అదే ఇప్పుడు అదే ప్రెస్ మీటింగ్లో, ప్రెస్ క్లబ్లో ఆడమను, ఒక పైసా ఖర్చు కాదు. మరి దానికి ఫండ్ ఎక్కడిది? దానికి ఫండ్ అయింది, ఆ బడ్జెట్ ఎక్కడదండి దానికి? నువ్వు రోడ్డు మీద అప్పుడు ఆయన కేసీఆర్ అప్పుడు సెక్రటేరియట్ కాడ కార్ రేజ్ పెట్టి కోట్లు తిన్నారు. ఇప్పుడు నువ్వు అందాల పోటీ పెట్టి ఈ ఫుట్బాల్ పెట్టి నువ్వు కోట్లు తింటున్నావు. మీరు తినడానికి ఇవన్నీ పెడుతుండ్రు. గవర్నమెంట్కి లాభం రావాలని ఏం చేస్తలేరు. మీరే ట్యాక్స్ లేకుండా చేస్తుండ్రు. మాకు ఆడోళ్ళకి బస్ ఫ్రీ, ఆడోళ్ళు ఎవరైనా పెడతాడా? ధమాకు ఉంది అసలు వెనక్కి. ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ వస్తేనే కదా నువ్వు ఏమన్నా చేస్తావు. ట్యాక్స్ రాకుండా చేసి బడ్జెట్ లేదంటే ఎలా వస్తుంది? మేము అడిగినామా మా గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టమని? పేద మహిళలకు ఉపయోగపడుతుంది కదా బస్సు. లక్షలాది కోట్లాది మంది మహిళలు ప్రయాణిస్తున్నారు బస్సులలో, పేదవారు అని చెప్తాను. నువ్వు ఇవ్వకుండా పోయేవాళ్ళం కదా బస్సులలో. నువ్వు ఫ్రీ బస్ పెట్టకుండా మేము తిరిగినాం కదా, కష్టాలు చేసుకున్నాం కదా. ఇప్పుడేమో మా ఆడోళ్ళని కోట్లాట్లు పెడుతున్నావు. ఇప్పుడు ఫ్రీ బస్సు అంటే ఊరిక పొద్దంతా తిరుగుతామా? తిరగం కదా. కష్టం ఎట్లాగో చేసుకుంటాము. ఇప్పుడు కూరగాయలు అమ్మేటోళ్ళకి 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆటోలలో పోరా? నువ్వు బస్సులు గంపలు ఎత్తుకొని పోనీకి వస్తుందా? బస్సులో అయితే పోనీయరు కదా, ఆటోలోనే పోవాలి కదా. కూరగాయలు అమ్మేటోడు కూరగాయలు పెద్ద ఇది కాదు కదా. ఇప్పుడు చిన్న వాళ్ళు పెడతారు గంపలు పెట్టుకున్నట్టు, దానికి బస్సు ఎక్కుతామా మనం? ఆటోలోనే ఎక్కాలి కదా. ఇప్పుడు మాకు కొట్లాట్లు పెట్టినట్టే కదా, పొద్దుంతా బస్సులో తిరుగుతామా? ఫ్రీ బస్సు పెట్టితే టైం ఉంటుందా? నీకు టైం విలువ తెలుసా అసలు? అంతే కదా. టైం విలువ తెలియకనే నువ్వు ఫ్రీ బస్ పెట్టి ఏదో పిచ్చోన్లాగా ట్యాక్స్ రాకుండా చేసినావు. మళ్ళీ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ కూడా ఆర్టీసీకి గవర్నమెంట్ డబ్బులు ప్రతి నెల కడుతుంది కదా. ఇస్తలేరంట, వాళ్ళు కూడా ఇస్తలేరంట. అందరికీ ఏదో నోటితో చెప్తున్నావు నువ్వు, కానీ నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి.
ఓకే, ఇది మొత్తానికి పెన్షనర్లు వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసం మాకు రావాల్సినవి మాకు ఇచ్చేయండి, ఎందుకంటే మేము వృద్ధాప్యంలో ఉన్నటువంటి హెల్త్ సమస్యలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇంట్లో ఇల్లు కట్టుకోవాలి, ఇట్లాంటి సమస్యలు ఉండగా సీఎం రేవంత్ రెడ్డి మా వరకు వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తా ఉన్నారు, మా వరకు వచ్చేసరికి నిధులు లేవని చెప్తా ఉన్నారు. కానీ మిగిలిన కార్యక్రమాలు అన్నీ బాగానే నడుస్తున్నాయి అనేది పెన్షనర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో కరుణాకర్, ప్రెస్ క్లబ్ నుంచి.